తాజా 30 ప్రధానమంత్రి మోదీకి వైసీపీ అధినేత జగన్ రాసిన లేఖ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం కలిగిస్తోంది. ఈ లేఖను ఒక ప్రముఖ దినపత్రిక బయటపెట్టింది. ప్రధానికి ఫిబ్రవరిలో రాసిన లేఖను ఇప్పుడు బయటకు లాగి ఆ పత్రిక రచ్చ చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఆ లేఖలో జగన్ తన కేసులను ప్రస్తావించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లోని 2 అధికారులు తనను తన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని జగన్ ఆ లేఖలో వివరించారు. మే నెలలో జగన్ మోదీని కలిసి తన కేసుల గురించి ప్రస్తావించారని సదరు పత్రిక తెలిపింది. బయటకు వచ్చి రాష్ట్ర సమస్యలను ప్రధానికి నివేదించారని జగన్ నాటకమాడారని తన కథనంలో ఆ పత్రిక పేర్కొంది. దీనిపై జగన్ నిప్పులు చెరిగారు. ఆ పత్రిక రిపోర్టర్లు గాని, ఆ పత్రికకు అనుబంధంగా ఉన్న ఛానల్ గాని తమ పార్టీ కార్యక్రమాలకు హాజరు కావద్దని చెప్పారు. దీనిని బట్టి ఆ పత్రికలో వచ్చిన కథనం వైసీపీని ఎంతగా ఆందోళనకు గురిచేసిందో అర్థమవుతుంది. మే నెలలో జగన్ ప్రధానిని కలిసినప్పుడు రాష్ట్ర సమస్యలపై కూడా లేఖను సమర్పించారు. రాష్ట్ర సమస్యల గురించి, తన కేసుల గురించి కూడా జగన్ మోదీతో మాట్లాడి ఉంటారు. బీజేపీ నిలబెట్టే రాష్ట్రపతి అభ్యర్థికి బేషరత్తుగా మద్దతు ఇస్తానని జగన్ ఎందుకు చెప్తారు? కేసుల పరంగా బీజేపీ నుంచి సాయం ఆశించడం వల్లే బేషరత్తుగా మద్దతు ఇచ్చారన్నది అందరికీ తెలిసిన విషయం. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. అయితే ప్రధానమంత్రి కార్యాలయానికి ఇచ్చిన లేఖ ఎలా బయటకు వచ్చిందనే విషయంపై వైసీపీ వర్గాలు ఆరా తీశాయి. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ద్వారా సదరు పత్రిక ఈ లేఖను సంపాదించిందని వైసీపీ వర్గాలు తీర్మానించుకున్నాయి. ఎందుకంటే ప్రధాని కార్యాలయంలో సాధారణ మంత్రులకు కూడా యాక్సెస్ ఉండదు. మోదీ టీంలో కీలక వ్యక్తిగా ఉన్న వెంకయ్య నాయుడు ద్వారానే లేఖ బయటకు వచ్చిందని వైసీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తం మీద సిబిఐ, ఈడీ కేసులు జగన్కు ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి. బీజేపీ సహకారంతో ఆయన వచ్చే ఎన్నికల నాటికి కేసుల నుంచి బయటపడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.